వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పాలినామియల్స్లో జామెట్రికల్ మెథడ్లో జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. పాలినామియల్స్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. లీనియర్ పాలినామియల్కి, స్క్వేర్ పాలినామియల్స్కి అండ్ క్యూబిక్ పాలినామియల్స్ కూడా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. సో గ్రాఫ్స్ కూడా మనం డ్రా చేసాం. సో ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే మీట్ అవుతుందో అన్ని జీరోస్ ఉంటాయి ఆ పాలినామియల్కి అని చెప్పాం. ఆ జీరోస్ ఉండాలంటే ఆ జీరోస్ని పెట్టి కూడా ఆ పాలినామియల్ పేరు మనం చెప్పొచ్చు. 3 times కానీ టచ్ అయింది అనుకో 3 zeros ఉన్నట్టు. 3 zeros ఉన్నాయనుకో క్యూబిక్ పాలినామియల్ అని చెప్పొచ్చు. 1 time టచ్ అయింది అనుకో 1 0 ఉన్నట్టు. 1 0 ఉందంటే లీనియర్ పాలినామియల్ అని చెప్పొచ్చు. 2 times టచ్ అయిందంటే 2 zeros ఉన్నట్టు. 2 zeros ఉంటే దాన్ని మనం ఏమన్నా క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి చెప్పామన్నమాట. ఓకేనా? సో అది చెప్పాం. ఈరోజు దాని మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆడేమిచ్చాడంటే గ్రాఫ్స్ ఇచ్చాడు మనకి. గ్రాఫ్స్ ఇచ్చేసి సో దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. ఎగ్జాంపుల్ 1. ఓకేనా? చూద్దాం. తర్వాత ఎక్సైజ్ 2.1లో కూడా క్వశ్చన్ ఇచ్చాడు, అది కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? చూడండి అన్న. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. నాన్న ఇక్కడ మనం ఏంటి, ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ ఎన్నిసార్లు అయితే మీట్ అవుతుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి సార్ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో మన అవుట్పుట్ అది వచ్చింది లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం దీనికి ఆన్సర్ చేద్దాం. సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు అన్న. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సో దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయన్న చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఓన్లీ 1 time మీట్ అయింది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నన్నా ఓన్లీ 1. అంటే దీన్ని ఏమంటాం, లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఇది రాయక్కర్లేదు. లీనియర్ పాలినామియల్ అని ఎన్నిసార్లు అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నన్నా ఓన్లీ 1. ఇక్కడ ఎన్నిసార్లు టచ్ అయింది నాన్న చూడండి. ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి టచ్ అయింది. అంటే 2 zeros ఉంటాయనన్న. 2 zeros ఎందుకో 2 times టచ్ అయింది కనుక. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి నాన్న ఒకసారి. సో ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి మొత్తం 3 times టచ్ అయింది నాన్న. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి నాన్న, 3 ఉన్నాయి నాన్న. 3. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు టచ్ అయిందిరా, ఓన్లీ 1 time. 1 time టచ్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఓన్లీ 1. ఇక్కడ కూడా మనకి ఎన్నిసార్లు టచ్ అయింది నాన్న, సో ఓన్లీ 1 time. ఇక్కడ కూడా మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఓన్లీ 1. అలాగే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఒకసారి టచ్ అయింది, ఇక్కడ ఒకసారి, ఇక్కడ మొత్తం 4 times టచ్ అయింది నాన్న. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నన్నా 4 నాన్న. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ గ్రాఫ్ అనేది ఎన్నన్నా మొత్తం ఇన్ దిస్ పాలినామియల్ ఎన్నన్నా 4 నాన్న. ఓకేనా? అంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వాలి. అయిందా? యా. నెక్స్ట్ ఎక్సైజ్ సమ్ చూద్దాం. చూడండి నాన్న. ఎక్సైజ్ 2.1లో the graph y equal to p of x are given figure 2.10 below for the some polynomial of p of x. Find the number of zeros of p of x in each case. ప్రతి కేసులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ దాంట్లో ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయలేదు గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయలేకపోతే దాన్ని ఏమంటున్నా, నో జీరోస్. సెకండ్ కేసులో ఎన్నిసార్లు టచ్ అయింది నాన్న, ఓన్లీ ఒకసారి టచ్ అయింది నాన్న, 1 0. థర్డ్ కేసులో 1 2 3 నాన్న, 3 zeros. ఫోర్త్ కేసులో ఎన్ని ఉన్నాయి నాన్న, ఓన్లీ 1 and 2 నాన్న, 2 zeros. వన్ 2 3 4 నాన్న, 4 times టచ్ అయింది నాన్న, అంటే 4 zeros. అలాగే ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఒకసారి 1 2 3 నాన్న, 3 zeros. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఎన్నన్నా 3. అంటే ఇచ్చిన గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే టచ్ అయిందో అన్ని జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్ని పెట్టి కూడా దాని పాలినామియల్కి మనం పేరు ఇవ్వచ్చు, నేమ్ అనేది చెప్పొచ్చు మనం కదా. యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నాన్న, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ మనం చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఈక్వేషన్స్.
ఆ ఈక్వేషన్కి ఉండే కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, సో దానికి జీరోస్కి ఉండే రిలేషన్ అక్కడ మనం క్యాల్కులేట్ చేసాం. బట్ ఇక్కడ పాలినామియల్ చాప్టర్లో కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అంటే ఓన్లీ పవర్ 2 ఉండేదే లేదా ఆర్డర్ 2 ఉండేదానికి మాత్రమే మనం చేసాం. ఇక్కడ మనం లీనియర్ పాలినామియల్కి చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్కి చేయాలి, క్యూబిక్ పాలినామియల్కి చేయాలి. అంతకన్నా ఎడిషనల్గా వచ్చినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ జీరోస్కి కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఈక్వేషన్కి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో ఏంటన్నా టాపిక్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్ నాన్న, జీరోస్ ఆఫ్ పాలినామియల్ రా, పాలినామియల్. చూసుకున్నాను ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పాలినామియల్ ఏంటన్నా కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్కి జీరో ఏం చెప్తానన్నా, మనం ఏ వాల్యూ తీసుకున్నా దాని అవుట్పుట్ మాత్రం y వాల్యూ మాత్రం కాన్స్టెంట్గా వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటన్నా లీనియర్ పాలినామియల్ అంటే లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ పాలినామియల్ అన్న. సో లీనియర్ పాలినామియల్ అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానన్నా, వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ అంటే వేరియబుల్ పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ అనేది ఓన్లీ 1 అయి ఉండాలి. దాన్నే మనం ఏంటో లీనియర్ పాలినామియల్ అంటాం అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీరా. ఇక్కడ మనం జీరో అనేదాన్ని ఆల్ఫా అనుకుంటే అది ఏమవుతుంది నాన్న, సో ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -b/a. దట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్ టు -b/a. దీనికి ఇదే రిలేషన్, ఆల్ఫా అంటే -b/a. -b/a అనేది ఏంటన్నా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, కోఎఫిషియంట్స్ అవి. ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్. ఎక్స్ అనేది ఏంటన్నా వేరియబుల్, అక్కడ ఆల్ఫా అనేది ఏంటన్నా అక్కడ ఉన్న జీరో, ఆ జీరోకి ఆ కోఎఫిషియెంట్స్కి ఉండే రిలేషన్ మనం రాసాం. దీని తర్వాత వచ్చే ఈక్వేషన్ ఏంటన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో జాగ్రత్తగా వినాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ అని ఎలా రాస్తాంరా, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ పాలినామియల్ అన్న, ఏదైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నా పర్లేదు, పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఈక్వేషన్ ఏం చెప్తున్నాను మనం, ax² + bx + c = 0. ఇదే కదా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే. ఒకవేళ సపోజ్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి కానీ ఆల్ఫా కామా బీటా అనే జీరోస్ కానీ మనం తీసుకున్నాం అనుకున్నాను, ఆల్ఫా కామా బీటో అనే జీరోస్ మనం తీసుకున్నట్లయితే, అంటే జీరోస్ అంటే ఏంటన్నా, మనం ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా వేస్తే, ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా అనే ఒక కాన్స్టెంట్ని వేస్తే ఆ వాల్యూ ఇందులో ప్లేస్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని రాయొచ్చా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని రాస్తే చూడండి ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అని రాస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది కదా. అలాగే బీటాను కూడా ఎలా రాస్తాను నేను, ఎక్స్ మైనస్ బీటా అని రాస్తాను అన్న, అంతే కదా. ఎక్స్ ప్లేస్లో బీటా వేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు బి అవ్వాలి, ఎక్స్ ఈక్వల్ టు బీటా అవ్వాలి, ఇలా రాయొచ్చు కదా. సో ఇదే కేసు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 రావాలని మనకి, అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 నన్ను. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి అంటే చూడండి ఒకసారి, మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ నాన్న x², ఎక్స్ ఇంటూ మైనస్ బీటా నాన్న మైనస్ బీటా ఇంటూ ఎక్స్ నాన్న, మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ నాన్న మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ నాన్న, మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా అంటే ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 నాన్న. ఇదే x²ని నేనేం చేస్తానంటే కాన్స్టెంట్తో మల్టిప్లై చేశాను మొత్తం, అంటే ఇది ఈక్వల్ టు ఇది రావాలి మనకి, విత్ మల్టిపుల్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ యాక్చువల్లీ. ఇలా మల్టిపుల్ ఆఫ్ చేస్తే x² చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీస్తాను, అంటే మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది.
ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఇదేంటన్నా కేతో మల్టిప్లై చేయాలి దీన్ని. ఇలా కేతో మల్టిప్లై చేయాలనుకుంటే సో కేఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కే ఇంటూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అన్న. బట్ ఇప్పుడు ఇదే ఈక్వేషన్ కానీ దీంతో కంపేర్ చేసినట్లయితే ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి కే వస్తుంది అంతే కదా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏ ఇక్కడ కే, ఏ ఈక్వల్ టు కే. అండ్ బి ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, బి ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ తీసే బి ప్లేస్లో ఎంత ఉంది నాన్న, మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అన్న. మరి సి ప్లేస్లో ఏముందిరా, కే ఇంటూ ఆల్ఫా బీటా నాన్న, కే ఇంటూ ఆల్ఫా బీటా. నాకు ఇప్పుడు ఏం కావాలన్నా, ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కావాలి, సమ్ ఆఫ్ ది జీరోస్ కావాలి. సమ్ ఆఫ్ ది జీరోస్ కావాలి అంటే నాకు ఇక్కడ బి ప్లేస్లో ఎంత ఉందన్నా, మైనస్ కే ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ప్లేస్లో కే ఉంది నాన్న. నేనేం చేస్తానంటే బి బై ఏ చేస్తాను నాన్న. చూడండి ఒకసారి. సో బి బై ఏ చేసినట్లయితే అంటే మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై కే నాన్న. కే క్యాన్సిల్ అయిపోయిందిరా. ఇక్కడ బి బై ఏ ఈక్వల్ టు ఎంతనన్నా, ఆల్ఫా ప్లస్ బీటా నాన్న. ఈ మైనస్ ఇటు తీసుకొచ్చాం అనుకోనండి, ఈ మైనస్ అనేది దీనికి వచ్చింది అనుకో, అంటే మనకి ఏమవుతుందా, మైనస్ బి బై ఏ వస్తుంది నాన్న. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, మనకి మైనస్ బి బై ఏ వచ్చింది నాన్న. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటన్నా, మైనస్ బి బై ఏ నాన్న. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆర్ రూట్స్ వాట్ ఎవర్, ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసరికి మైనస్ బి బై ఏ. మైనస్ బి, బి అంటే ఏంటన్నా, ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. సరిపోయిందా? యా. అదే కేసులో నేను ఏం చేస్తానంటే ఆల్ఫా ఇంటూ బీటా కూడా తీసుకుంటాను నాన్న. సో ఆల్ఫా ఇంటూ బీటా నాకు కావాలి అంటే చూడండి ఒకసారి, సి ఈక్వల్ టు కే ఆల్ఫా బీటా, ఏ ఈక్వల్ టు కే. నేను సి బై ఏ చేస్తాను అన్న. అంటే సి బై ఏ చేసినట్లయితే కే ఆల్ఫా బీటా బై కే, అంటే ఏకి ఏ ఈక్వల్ టు కే, సి ఈక్వల్ టు కే ఆల్ఫా బీటా. కే క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా, సి బై ఏ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా నాన్న. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు సి బై ఏ, అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. ఇది ఏంటన్నా, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్లో. బట్ ఇవే ఫార్ములాస్ నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ చెప్పినప్పుడు ఎలా చెప్పానో మీకు, అక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఎడిషన్ చేశాను, ఆ ఫార్ములాని మల్టిప్లై చేశాను. అలా మల్టిప్లై చేసినప్పుడు నాకు వచ్చాయి ఈ వాల్యూస్ యాక్చువల్గా. బట్ అక్కడ అలా చేయొచ్చు, ఇక్కడ ఇలా కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఇది కూడా ఒకటే. ఇక్కడ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్న, చూడండి ఒకసారి, ఇది స్టాండర్డ్ ఫార్మ్ నాన్న. ఇప్పుడు సపోజ్ మనకి ఆల్ఫా ఇంటూ బీటా కానీ లేదా ఆల్ఫా ప్లస్ బీటా కానీ, అంటే ఈ రెండు ఇచ్చాడు అనుకో, ప్రొడక్ట్ అండ్ సమ్ కానీ ఇచ్చినట్లయితే మనల్ని పాలినామియల్ అడుగుతాడు. ఆ పాలినామియల్ అయినప్పుడు మీరు ఈ ఫార్ములా వాడుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అని. ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసరికి సి బై ఏ. రూట్స్ ఆర్ జీరోస్, రూట్స్ అన్నా జీరోస్ అన్నా పర్లేదు నాన్న. సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసరికి ఏంటన్నా, సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేసరికి మైనస్ బి బై ఏ. ఓకేనా. ఇది మనకి ఏంటన్నా, సో లీనియర్ క్వాడ్రాటిక్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్ అయిపోయింది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటన్నా, క్యూబిక్ పాలినామియల్ నాన్న. మనకి లాస్ట్ క్లాస్లో మనం క్యాలిక్యులేట్ చేసి ఏం చేసానన్న, సో లీనియర్ పాలినామియల్ అంటే ఓన్లీ 1 జీరోనే ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 జీరోస్ ఉంటాయి, మరి క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి. లెట్ మనం ఆ 3 జీరోస్ని ఏమనుకుందామంటే, ఆ 3 జీరోస్ని మనం ఆల్ఫా బీటా గామా అనుకుందాం అన్న. మరి అప్పుడు మనం రిలేషన్ చూద్దాం ఆల్ఫా బీటా గామాకి అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ దట్ ఈక్వేషన్కి. మనం నార్మల్గా క్యూబిక్ పాలినామియల్ రాయాలి అంటే చూడండి జాగ్రత్తగా, క్యూబిక్ పాలినామియల్
క్యూబిక్ పాలినామియల్ రావాలంటే క్యూబిక్ పాలినామియల్ ఏంటన్నా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి నాన్న. ఇది మనకి ఏంటన్నా క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఉండే జీరోస్ ఏమవుతాయన్నా? సో ఆల్ఫా కామా బీటా కామా గామానన్న. అంటే ఇప్పుడు మనకి ఈ జీరోస్ని ఎక్స్ మైనస్తో మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే ఓకేనా. సో ఈ జీరోస్ని మనం ఎలా రాస్తున్నానా? ఆల్ఫా బీటా గామానన్న. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? విత్ ఇన్ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినట్లయితే, ఈ జీరోస్ని కాన్స్టెంట్తో కానీ మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈక్వేషన్ రావాలి. అంటే కే ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఇది రావాలి మనకి, అంతే కదా. ఈక్వల్ టు 0 రాసుకుంటే ఇప్పుడు మన పాయింట్ ఏంటన్నా కే ఆఫ్ అన్న ఆల్రెడీ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసినాం, మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మరోసారి చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏంటన్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా, అంతే కదా. ఇంటూ ఏముందిరా ఇంకా మనకి ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0 ఉంది నాన్న. ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టు 0 ఉంది నాన్న. మళ్ళీ ఎక్స్తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. కే ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్. అలాగే మైనస్ గామాతో మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ గామా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ గామా మైనస్ ఇంటూ మైనస్ ఏంటన్నా ప్లస్ గామా బీటా ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటన్నా ప్లస్ ఆల్ఫా గామా ఎక్స్ ఆల్ఫా ఇంటూ గామా ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 0 రా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా కే ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ చూడండి నాన్న ఒకసారి, ఇక్కడ మనకి మైనస్ బీటా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ మైనస్ గామా ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ కామన్ తీసాను అనుకోనన్న, మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఓకేనా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది నాన్న. తర్వాత ఏంటన్నా ఎక్స్ క్యూబ్ టర్మ్ రాసాం, ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసిన తర్వాత ఎక్స్ టర్మ్ రాయాలి. ఎక్స్ ఎక్కడెక్కడ ఉందిరా? ఇగో ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. సో ఆల్ఫా బీటా గామా ఆల్ఫా, అంతే కదా. సో ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొచ్చింది నాన్న? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా నాన్న. తర్వాత ఏముందిరా మనకి? గామా తర్వాత ఏముంది? ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 0, అంతే కదా. ఎక్స్ క్యూబ్ టర్మ్ రాసాం, ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసాం, ఎక్స్ టర్మ్ రాసాం, కాన్స్టెంట్ రాసాం. సో ఇదే వాల్యూని నేను మళ్ళీ ఏం చేస్తాను? కేతో మల్టిప్లై చేసేయాలి. అంటే కే ఎక్స్ క్యూబ్ మైనస్ కే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ కే ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ కే ఇంటూ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 0 నాన్న. సరిపోయింది కదా. సో ఇప్పుడు దీనిని మీరు ఏం చేస్తారన్నా దీంతో కంపేర్ చేయండి. అంటే ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి? ఇదిగో ఎక్స్ క్యూబ్ ఏఎక్స్ క్యూబ్ అంటే ఏ ఈక్వల్ టు ఏంటన్నా? కే. అండ్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది నాన్న, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన బి ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంది? మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉంది నాన్న.
అలాగే ఇక్కడ ఎక్స్ ఉంది నాన్న, ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది, సి ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది, కే ఆఫ్ ఓకేనా, సి ఈక్వల్ టు కే ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా నాన్న. అలాగే ఇక్కడ ప్లస్ డి ఉంది నాన్న, ఇక్కడ ఎంత ఉంది నాన్న, మైనస్ కే ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా నాన్న. అంటే డి ఈక్వల్ టు ఏంటన్నా, మైనస్ కే ఆల్ఫా బీటా గామా నాన్న. ఓకేనా. ఇప్పుడు రిలేషన్ చూద్దాం మనం ఒకసారి. ముందు మనకేంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రావాలనుకోనన్నా ముందు రెండింటికి రిలేషన్ చూద్దాం మనం ఒకసారి. ఈ రెండు కావాలి. నేను ఏం చేస్తానంటే బి బై ఏ అని చేస్తాను రా. బి బై ఏ చేస్తే నాకు మైనస్ కే ఆఫ్, బి అంటే ఏంటి, మైనస్ కే ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై కే నాన్న. కే కే క్యాన్సిల్ అయిపోయిందిరా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఈ మైనస్ అంటే మైనస్ బి బై ఏ నాన్న. ఫస్ట్ ఫార్ములా వచ్చింది. నెక్స్ట్ చూడు ఒకసారి నాన్న. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చేసింది. తర్వాత మనం ఏం చేద్దాం, సి బై ఏ చేద్దాం నాన్న. సి బై ఏ, సి బై ఏ చేస్తే కే ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై కే నాన్న. కే కే క్యాన్సిల్ అయిపోయిందిరా. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి, సి బై ఏ అని వచ్చింది నాన్న. సి బై ఏ. అలాగే సో డి బై ఏ చేసాం అనుకున్నా, డి బై ఏ చేస్తే సో మైనస్ కే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా బై కే నాన్న. కే కే క్యాన్సల్ నాన్న. మనకి ఏం కావాలి, ఆల్ఫా బీటా గామా కావాలన్న. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ డి బై ఏ నాన్న. సో ఇలా మనకి రిలేషన్ వచ్చింది కదా అన్నిటికీ. చూడండి ఒకసారి, సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందన్నా, మైనస్ బి బై ఏ. మరి ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చిందన్నా, సి బై ఏ. ఓకేనా. యా, ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం అన్న. సరే చూడండి అమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ సమ్స్లో ఏమి ఇచ్చాడ్రా, ఫస్ట్ ఎగ్జాంపుల్ 2లో ఫైండ్ ది జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అన్న. సో మనకేమి ఇచ్చాడ్రా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అని ఇచ్చాడ్రా. అండ్ వెరిఫై దట్ రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్. మనం ఏదైతే ఇప్పుడు ఫార్ములాస్ డెరైవ్ చేసామో ఆ రెండింటికి రిలేషన్ కరెక్టో కాదో చూడమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. వెరిఫై చేద్దాం. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి, అసలు మనం సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 10 ఉందన్న, 10 ఎలా రాస్తాం మనం, 2 ఇంటూ 5 అని రాస్తాం. 2 + 5 ఎంతనా, 7. 2 ఇంటూ 5 ఎంతనా, 10. సరిపోయింది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 అన్న. అంటే ఈ రెండింటిలో నుంచి ఎక్స్ కామన్ తీసాను అనుకో, ఎక్స్ ప్లస్ 2 నాన్న. ఈ రెండింటిలో నుంచి ప్లస్ 5 కామన్ తీసాను అనుకున్నా, ఎక్స్ ప్లస్ 2 నాన్న. అంతే కదా. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 నాన్న. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, -2. ఎక్స్ ఈక్వల్ టు -5 నాన్న. అంటే ఆల్ఫా ఈక్వల్ టు -2 అండ్ బీటా ఈక్వల్ టు -5 నాన్న. సరిపోయిందా. సో ఇప్పుడు మనం సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏంట్రా ఫార్ములా, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ నాన్న. అంతే కదా. సో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏ ఈక్వల్ టు ఎంత నాన్న, 1, బి ఈక్వల్ టు ఎంత నాన్న, 7 అండ్ సి ఈక్వల్ టు ఎంత నాన్న, 10. అంతే కదా. సో దీనిలో ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 ప్లస్ -5 అంటే -2 ప్లస్ -5 ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అన్నాడు. బి అంటే ఎంత అన్న, 7 అంటే -7 బై ఏ. ఏ అంటే 1 అన్న. -2 -5 ఎంత అన్న, -7 ఈక్వల్ టు -7 బై 1 అన్న. అంటే -7 ఈక్వల్ టు -7. ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఇంకోటి ఏంట్రా, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఏంటన్నా, సి బై ఏ. ఆల్ఫా ఎంత అన్న, -2, బీటా ఎంత అన్న, -5 ఈక్వల్ టు సి ఎంత అన్న, 10 బై 1 అన్న. -2 -5 ఎంతనన్నా, -2 ఇంటూ -5 10 అన్న. 10 ఈక్వల్ టు 10 అన్న. అంటే రెండు వెరిఫై చేసేస్తాం. ఇట్ ఈస్ ట్రూ, రైట్. అలాగే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది ఎగ్జాంపుల్ 3. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ -3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ అన్నాడు. సో దీనికి కూడా మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్
ఎక్స్ క్యూబ్ మైనస్ 3 నాన్న. అంటే దీని అర్థం ఏంట్రా, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 అండ్ సి ఈక్వల్ టు -3 అంతే కదా. యా, దీన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ కదా నాన్న, ఎక్స్ క్యూబ్ అని రాసానా, ఎక్స్ స్క్వేర్ నాన్న. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్ అని రాస్తాను రా దీన్ని. ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్ అనుకో, అంటే స్క్వేర్ రూట్ కట్ అయిపోతే ఏముంటుంది నాన్న, 3 ఉంటుంది. ఇలా రాశాను నేను. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది నాన్న, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది నాన్న. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో రాయొచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ √3 అని ఒకటి రాయొచ్చు, ఇంకోటి ఎక్స్ మైనస్ √3 అని రాయొచ్చు. దీని ప్రకారం మనం చెప్పవచ్చు ఆల్ఫా ఈక్వల్ టు √3, బీటా ఈక్వల్ టు -√3 అని. ఇప్పుడు మనం చూడండి ఒకసారి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏంట్రా, -b/a. ఆల్ఫా ఎంతనన్నా -√3 ప్లస్ √3, బీటా ఈక్వల్ టు +√3 ఈక్వల్ టు -b అన్నాడు. బి అంటే ఎంత, 0/a ఎంతనన్నా, ఏ అనేది 1, -√3 +√3 పోతే ఎంతనన్నా 0, అంటే 0 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇది ట్రూ. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అన్న. ఆల్ఫా ఎంతనన్నా √3, బీటా ఎంతనన్నా -√3 ఈక్వల్ టు సి అంటే ఎంతనన్నా -3/a, ఏ అంటే 1 అన్న. √3 ఇంటూ √3 ఎంతనన్నా, √3 ఇంటూ √3 3 నాన్న. అంటే కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కదా, -3 ఈక్వల్ టు -3 నాన్న. సో అది కూడా ప్రూవ్ చేసేసాం నాన్న, సరిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 ఆర్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అది ఏమి ఇచ్చాడు రా, సమ్ ఇచ్చేసాడు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, అండ్ ప్రొడక్ట్ ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఇచ్చాడు. మీకు చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలరా అని చెప్పాను ఇందాక, ఓకేనా. సో అది ఏంటన్నా, సో x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0 నాన్న. ఆడు ఏమి ఇచ్చాడు రా, ఆల్ఫా ప్లస్ బీటాని ఎంత ఇచ్చాడు నాన్న, -3 అని ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఇగో సమ్ ఎంత ఇచ్చాడు, -3 నాన్న. ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు రా, 2 అని ఇచ్చాడు, అంతే కదా. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడు నాన్న, 2 అని ఇచ్చాడు. ఆ వాల్యూస్ అందులో ప్లేస్ చేసేయండి. x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా -3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 ఈక్వల్ టు 0. x² మైనస్ ఇంటూ మైనస్ ఏంటన్నా ప్లస్, +3x + 2 ఈక్వల్ టు 0. అదేం కనుక్కోమన్నాడు రా, పాలినామియల్ కనుక్కోమన్నాడు. కనుక్కున్నాం కదా పాలినామియల్. సో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కున్నాం, సరిపోయిందా. యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, అవి చూసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మిగతావన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం నాన్న. ఎనీవే, ఆల్ ది బెస్ట్ నాన్న.